సినిమా మా డైరెక్టర్ బాగా తీశాడు. సినిమా సక్సెస్ అయింది. ముందు ప్రేక్షకుల దగ్గరికి సినిమా రిలీజ్ చేసాం. డెఫినెట్గా ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కానీ బెటర్ సినిమా అవుద్ది. ఓ మంచి సినిమా తీసింది, మా డైరెక్టర్ని అభినందిస్తున్నాం. అలాగే హీరోయిన్ రితిక కానివ్వండి, అందరూ కూడా బాగా చేశారు సినిమాలో. టెక్నికల్గా రికార్డింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎంతైనా ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రహస్యం టీమ్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో పార్ట్ 2 అని చెప్పి సస్పెన్స్ పెట్టారు. పార్ట్ 1లో ఆత్మను కూడా ప్రేమించవచ్చు, కేవలము ఫిజికల్ మనుషులనే కాదని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అటు డైరెక్షన్ కానీ ఇటు కథ కానీ, కథలో నిజంగా రియల్ హీరో ఉన్న కథే రియల్ హీరో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరూ చూడాల్సిందిగా కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా రెస్పాన్స్ చాలా చాలా బాగుంది సినిమాది. చాలా థ్యాంక్స్. నేను ఒక కొత్త హీరోని మీరందరూ ఆదరించి మీరందరూ ఆదరించి మీ ఫ్రెండ్స్ అందరితో పాటు సినిమా చూసి నన్ను గెలిపిస్తేనే మంచి మంచి సినిమాలు తీయగలను. చాలా కష్టంతో ఇక్కడ దాకా వచ్చాను. సో మీ అందరూ ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా నేను గెలుస్తాను. ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ హాఫ్కి అయితే మొత్తం హాల్ అసలు సీన్లో పేలుతుంది. చూసారు కదా రెస్పాన్స్. అడగండి ఎలా ఉంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మూవీలో యాక్ట్ చేసినందుకు? యాక్చువల్లీ ఐ వాజ్ సో హ్యాపీ వైల్ యాక్టింగ్. బట్ ఏంటంటే నేను ఇంతవరకు ప్రివ్యూ చూడలేదు. ప్రివ్యూ చూస్తే బేసికల్లీ నాకు ఆ టెన్స్ ఉంటుంది. ఆల్రెడీ నాకు మూవీ చూస్తున్నాను కాబట్టి థియేటర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. సో అదే నేను మూవీ చూడలేదు అనుకోండి, యాజ్ ఎన్ ఆడియన్ అందరితో పాటు చూస్తాను. సో నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది. ఐ వాజ్ సో హ్యాపీ. అసలు క్రౌడ్ ఫస్ట్ టైం వచ్చాను నేను రిలీజ్ రోజు అండి. అండ్ క్రౌడ్ కొన్ని డైలాగ్స్ కూడా నాకు వినిపించలేదు. సో సెకండ్ షోకి మళ్ళీ వెళ్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై క్రూ, మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కమ్ హీరో, ఎవ్రీవన్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఆడియన్స్కి, మీడియాకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్స్ అలాట్. నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇప్పటివరకు 152 షార్ట్ ఫిల్మ్ చేశాను. ఫస్ట్ టైం నేను పెద్ద మూవీ చేశాను. ఐ ఫీల్ సో హ్యాపీ. నా లైఫ్లో నేను ఒక గోల్ అనుకున్నాను, ఆ గోల్ ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత. మీరు చూసారు ఎలా ఉంది సినిమా? సూపర్గా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఫ్యాన్స్తో అందరితో కూర్చొని వాళ్ళ విజిల్స్, వాళ్ళ సౌండ్స్? ఏదో షేకింగ్, షివరింగ్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా. ఇంతవరకు షార్ట్ ఫిల్మ్స్ మన చిన్న 35mm చూడడం అలవాటు, 75mm చూడడం ఫస్ట్ టైం ఇది. సో ఐ ఫీల్ హ్యాపీ. మీరు చాలా మూవీస్ చేయాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భయం అంటే మనమే చేసాం కాబట్టి అంత ఫీల్ ఏం లేదు. బట్ ఇప్పుడే మేము మా సినిమా చూసాము, రహస్యం విత్ ఆడియన్స్. ఫస్ట్ షో చూసాము అండ్ ఆడియన్స్ రివ్యూ చాలా బాగుంది అండి. అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. స్పెషల్లీ మా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అంతా ఆడియో డిపార్ట్మెంట్కి చాలా మంచి పేరు వచ్చింది. అందరికీ భయపెట్టించింది. విజువల్స్ కూడా దాని తగ్గట్టుగా చాలా బాగా వచ్చింది. సుధాకర్ కానీ అండ్ మా హీరో అండ్ డైరెక్టర్ శైలేష్ గారు కానీ చాలా బాగా చేశారు. అండ్ డెఫినెట్లీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు అదర్ థియేటర్స్. అక్కడ కూడా వెళ్ళి ఆడియన్స్ రివ్యూ ఏముందో తెలుసుకుంటాము. అండ్ రేపు వరకు మీకు ఇంకా మొత్తం టాక్ వచ్చేస్తుంది అనమాట. బట్ కైండ్లీ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. we are waiting for your positive response and go and watch in the theaters. Thank you so much. బాగుంది. నేను ఈ సినిమాకి సౌండ్ డిజైన్ చేశాను. సో మొత్తం అందరం టీం కలిసి బాగా వర్క్ చేసాము. సో మూవీ చాలా బాగుంది. నేను అనుకోకుండా అంటే ఎక్స్పెక్టేషన్ కంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్షన్తో అదిరిపోయింది. అసలు హర్రర్ కాన్సెప్ట్ అయితే చాలా హైలైట్ సినిమాలో. ఇంకా కామెడీ అయితే అసలు టాప్ నాచ్. ఇంకా కామెడీతో పాటు మనకి ఎమోషన్స్ కూడా ఉన్నాయి, అది చాలా బాగున్నాయి. ఇంకా సినిమా క్రిస్పీగా మామూలు నీట్గా ఉంది. 2 hours ఏదో లాగింగ్ లేకుండా చాలా బాగుంది సినిమా. సో తప్పకుండా అందరూ చూడాలి. చిన్న సినిమాలని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ఇప్పుడే మేము రహస్యం మూవీ చూసాము. ఒక విధంగా చెప్పాలంటే మాలాంటి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి రామ్ సత్యనారాయణ గారు భీమవరం టాకీస్లో ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ తీయడం అనేది చాలా కష్టం. అలాంటిది మేము షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే షార్ట్ ఫిల్మ్ చాలామంది చేస్తుంటారు, కానీ షార్ట్ ఫిల్మ్ చేసి ఫ్యూచర్ ఫిల్మ్కి వెళ్ళడం అనేది చాలా రేర్ అనమాట. అందులో ఎంటైర్ టీమ్ ఈ మూవీ రహస్య మూవీకి సాగర్ శైలేష్ హీరోగా, డైరెక్టర్గా స్క్రీన్ ప్లే ఇచ్చారు. నెక్స్ట్ రితిక హీరోయిన్గా చేయడము. నెక్స్ట్ మెయిన్ సినిమాకి RR కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. సుధాకర్ భయ్య చాలా బాగా మంచి కెమెరా వర్క్ చూపించారు. నెక్స్ట్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే సౌండ్ ఎఫెక్ట్స్ RR ఎవరు చేశారు అబ్బా అని ఖచ్చితంగా ఆడియన్స్కి అర్థమవుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ చేసిన షఫీ భయ్యకు మీకు గుడ్ లక్ చెప్తున్నాను. అండ్ RR వచ్చేసి RR అయినా ఈ మ్యూజిక్ వచ్చేసి ఖచ్చితంగా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఇస్తాడో అలా ఇచ్చాడు. సో ఈ సినిమా ఎంటైర్ అంటే హర్రర్కి, లవ్కి, కామెడీకి ప్రతి ఈ 3 జోనర్స్కి ఖచ్చితంగా
నచ్చుతుందని మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. అండ్ ఈరోజు విడుదలైన ఈ సినిమా మీ చుట్టుపక్కల ఉన్న థియేటర్లోకి వెళ్ళి మీరు చూసి మాలాంటి కొత్త టీంని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే రహస్య మూవీ చూసాను, సాగర్ శైలేష్ గారి డైరెక్షన్ అండ్ హీరో కింద. సో చాలా బాగుంది. అంటే చిన్న మూవీ అని అనుకుంటారు కానీ చాలా కంటెంట్ ఉంది మూవీలో. మెయిన్గా సెకండ్ హాఫ్ అద్దరిపోయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళి సెకండ్ హాఫ్ మాత్రం సూపర్, అంటే భయపెడుతూ అండ్ ఎమోషన్ తీసుకెళ్తూ చాలా బాగా చూపించారు. అండ్ మన డిఓపి గారు, సుధాకర్ గారు డిఓపి, అండ్ కబీర్ రఫీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాగర్ శైలేష్ గారు యాక్టింగ్, లీడ్ యాక్టర్స్ అందరూ సూపర్. అండ్ దాంతోపాటు డైలాగ్స్ కూడా ఒక స్పెషల్ మెన్షన్ చెప్పుకోవాలి. కొంచెం కామెడీ చేస్తూ అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. అంటే ఇలాంటి ఒక కంటెంట్ బేస్డ్ డైరెక్టర్స్కి థియేటర్స్ ఇస్తే ఇంకా మన కొత్త టైప్ ఆఫ్ మూవీస్ చూడొచ్చు అని అనిపిస్తుంది. సో అదేవిధంగా దీంట్లో కూడా మన నార్మల్ దయ్యం అనగానే భయపడతాం. సో భయపడమే కాక ఎమోషన్స్ కూడా చూపించి చాలా బాగా చూపించారు. మెయిన్ సెకండ్ హాఫ్ అద్దరిపోయింది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కూడా లీడ్ యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ చాలా బాగుంది. సో డెఫినెట్లీ మూవీ చూడండి. కెమెరా పనితనం కూడా బాగుంది, టెక్నీషియన్స్ బాగున్నారు, హీరో హీరోయిన్ అందరూ బాగా చేశారు. తక్కువ బడ్జెట్లోనే వెరీ బెస్ట్ మూవీ, 3.5 రేటింగ్. The climax, it's a different story. Mr. Ram Satyanarayan Garu, producer, is giving a very smooth story and very fierce story and very different. Okay, very nice. It's a super hit. చాలా బాగా తీశారు. నన్ను అడిగితే హీరో పేరు సాగర్ శైలేష్ అన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే సాగర్ శైలేష్ అనే కన్నా సాగర్ స్టైలిష్ అనడంలో ఏమాత్రం తక్కువ లేదు. ఇంత స్టైల్గా కనిపించాడు. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. ఈ మధ్యలో నేను సినిమా చూడలేదు. ఎక్సలెంట్గా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు. కొత్త వాళ్ళైనా చాలా బాగా తీశారు. యాక్షన్ కానీ కామెడీ కానీ అన్నీ బాగుంది. సపోర్ట్ ఇస్తుంటాడు అందరికీ. సో ఈ విజువల్స్ ఒక హర్రర్ జోనర్కి మెయిన్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్రాబ్లం అండి. సో ఐ ఫీల్ మై పర్సనలీ. సో ఆ విజువల్స్ కానీ ఆ నైట్ ఎఫెక్ట్స్ కానీ ఏవైతే కెమెరాస్ చాలా వాడారు ఇందులో తెలుస్తుంది. సో మంచి సినిమాటోగ్రఫీ వర్క్ దాంట్లో కనపడుతుంది. సో అది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది.